ఈరోజు మనందరికీ సమస్యలున్నాయి. శోధనల మధ్యన ప్రయాణం చేస్తున్నాం. ఆరోగ్య పరిస్థితులు కూడా అస్సలు బాగలేదు. మానసికంగా ఎన్నో విధాలుగా మనం నలిగిపోయాం. ఎటు చూసినా మనకి నష్టమే కలుగుతోంది. ఇలాంటి పరిస్థితుల మధ్యన మనం ఎక్కువ మనుషుల మీద ఆధారపడుతున్నాం. అందుకే మనం అనుకున్నవేవి మన జీవితంలో జరగట్లేదు. అని ప్రియ సంగమా, నేను కూడా ఎన్నో శోధనల మధ్యన, అవమానాల మధ్యన, ఎన్నో కొరతల మధ్యన ప్రయాణం చేశాను. కానీ వాటన్నిటిలో విజయాన్ని పొందడం గల ప్రాముఖ్యమైన కారణం ఏంటి తెలుసా? నేను ప్రభుని అడగడం ప్రారంభించాను. ప్రభుని ఎట్లా అడిగానంటే, ప్రేమతో అడిగాను, విశ్వాసంతో అడిగాను. ఆయన పాదాలు పట్టుకుని కన్నీరు కారుస్తూ, నన్ను నేను తగ్గించుకొని, దేవా నువ్వు తప్ప నాకు వేరే ఆధారం లేదు, నువ్వు ఏదన్నా చేయగలిగిన గొప్ప దేవుడు అని ఆయన మీద విశ్వాసం ఉంచి అడిగాను. నేను అడిగిన వాటన్నిటికంటే గొప్ప కార్యాలు ప్రభు నా బ్రతుకులో చేయడం ప్రారంభించారు. ఈరోజు మీరందరూ కూడా అటు ఆశీర్వాదాలు అనుభవించాలని ఈ మాటలు మీతో పంచుకుంటున్నాను. దేవుని వాక్యంలో మార్కు సువార్త 11:24 చదవగలిగితే, అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవన్నీ మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. మనం అడిగే ప్రతి ఒక్కటి మనం పొందుకున్నామని నమ్మాలి. ఈరోజు